తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి చాలా ఘనంగా జరుగుతున్నాయి. సో జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. మా రాజకుమార్తో మాట్లాడి రెండు మాటలు. చాలా బాగుందమ్మా, చాలా సంతోషంగా ఉంది ఈరోజు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. నందకూరు ఫ్యామిలీ కూడా వాళ్ళ కొడుకు గారు వాళ్ళ మనవరాలు రావడం జరిగింది. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు మా గోపీనాథ్ గారు కూడా ఎమ్మెల్యే గారు జూబ్లీ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. అదే సహచారం మా కార్పొరేటర్లు అందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి మా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు అన్నగారి బర్త్డే సెలబ్రేషన్ జరగడం జరుగుతుంది. సార్ ప్రపంచంలో ఎక్కలేని విధంగా పార్టీ పెట్టిన 9 నెలలకే సీఎం అయినటువంటి ఘనత సార్ గారిది. సో సార్ నుంచి ఏమి ఇన్స్పిరేషన్ మీరు తీసుకున్నారు? అన్నగారికి తీసుకోవాలనుకుంటే అన్నగారు 9 నెలల్లోనే పార్టీని పెట్టి మా కాంగ్రెస్ పార్టీ మట్టి గడిపించింది. అదొక చరిత్ర అయితే. అదేవిధంగా ఆయన స్ఫూర్తితో మేము కూడా రాజకీయాలకు వచ్చి మేము కూడా 9 నెలల్లో రాజకీయాలకు వచ్చేసి ఇక్కడ జూబ్లీస్ కార్పొరేటర్ అవ్వడం జరిగింది. ఇక్కడ మేము 9 మంత్స్, మేము 9 మంత్స్లో సేమ్ అదేదో మీద దాన్ని ఆయన ఇంప్రెషన్ తీసుకొని మేము ఇక్కడ రాజకీయాలు రావడం జరిగింది. కాబట్టి మేము కూడా 9 నెలలనే కార్పొరేటర్ అవ్వడం జరిగింది ఇక్కడ మేము కూడా. సో ఆయన చేసినటువంటి చాలా మంచి పనులు చాలా ఉన్నాయి కదా సార్. సో అందులో మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు ప్రజలకు చేసినటువంటి కొన్ని మంచి పనులలో అంటే మీరు ఇప్పటివరకు ఇట్లా అంటే ఇవన్నీ కూడా చాలా వరకు అన్నదానం అంటే గొప్ప విషయం కదా సార్. సో వీళ్ళందరినీ ఇన్ని రోజుల పాటు 101 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకు కూడా ఆయన మర్చిపోకుండా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే మరి ఆయన మామూలు విషయం కాదు కదా. ఆయన చూసే మేము కరోనా టైం వస్తే కూడా ప్రతి బూత్లో కూడా 300 మంది కుటుంబాలకు కూడా 2 సార్లు కరోనా వస్తే 2 సార్లు కరోనా ఆయన ఇన్సూరెన్స్ తీసుకొని మేము అన్నదాన కార్యక్రమం చేయడం. ప్రతి పేదోనికి ఇంత బియ్యం ఇవ్వాలి, ఒక 5 కిలో రైస్ చేయాలని చెప్పేసి కూడా మేము నిరంతరం కూడా చేసి కరోనా టైంలో కూడా మా కరోనా వచ్చిన ఆ టైంలో సేవ చేసి సర్వీస్ చేసి వాళ్ళకి ఎంతో ఆయన ఇన్స్పిరేషన్తోనే మేము సేవ చేయడం జరిగింది. కాబట్టి ఎప్పటికీ మాకు నాకే కాదు రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని ఈరోజు ముందుకెళ్తూ ఉంటారు. ఆయన చేసిన ప్రధాన సేవా కార్యక్రమం ఏంటంటే పింఛన్ 200 పింఛన్ ఇచ్చింది ఆయనే. దేశంలో ఎవరు లేరు, ఫస్ట్ ఇచ్చింది ఆయనే. కిలో బియ్యం ఇచ్చింది కూడా ఆయనే ఇచ్చిండు. మండలాల్లో తాలూకులలో పటవారు గిరి తీసింది కూడా ఆయన ఘనత జరిగింది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఆయన బతుకున్నంత కాలం రాజకీయాల్లో మర్చిపోరు. ప్రపంచ దేశంలో గౌరవం తెచ్చిన వ్యక్తి అన్నగారు ఎన్టీఆర్ గారు. కానీ ఆయన లేడు అనేది ఎవరు ఊహించుకోలేకపోతారు. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు, మనతో పాటు ఉన్నాడనే ఆ భావనతో మనం ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా మాతో సహచార మా సోదరులు మా సోదరుమణులు అందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ అదేవిధంగా టీడీపీ మిత్రులు కూడా మీతో కలిసి చేయడం కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఇదే రాబోయే రోజులలో ఎందుకన్నా పెద్ద ఎత్తున చాలా మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు ఆర్ఎన్ చౌదరి అండి. మీరు ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడనే షేక్పేట ఓయూ కాలనీలో ఉంటాను. ఓకే సార్, మరి మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ సెలబ్రేషన్స్ అంతా చూసిన తర్వాత? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో మొదటిసారి స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి గొప్ప నేత ఎన్టీ రామారావు గారు. ప్లస్ పూర్తి మద్య నిషేధం. ఇప్పుడున్న నాయకులు మనం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం చేస్తా అన్నారు, చేయలేకపోయారు. కానీ అప్పట్లో ఎన్టీ రామారావు గారు పూర్తి మద్యపాన నిషేధం, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం కానీ, పక్కా ఇండ్లు పేదలకు కట్టడం కానీ, 2 రూపాయల కిలో బియ్యం కానీ, అలాంటి నాయకుడు చరిత్రలో రాలేడు కూడా. కాబట్టి మనం చాలా గర్వపడ్డ తెలుగు జాతికి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఇప్పుడున్న నాయకులు, ఇప్పుడున్న పార్టీలు ఎన్టీ రామారావు గారిని చూసి నేర్చుకున్నవి చాలా ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మరి మీరు ఇంతకుముందున్న రాజకీయాలకు ఇప్పుడున్న రాజకీయాలకు డిఫరెన్స్ చూసాం మనం. కాకపోతే కొన్ని విషయాలు అనేవి చాలా రేర్గా ఉంటాయి. ఎట్లా అంటే కొన్ని అప్పుడు చేసిన వాళ్ళు చేసినట్టు ఇప్పుడు చేయడం లేదు. ఒక మాటలు ఇస్తున్నారు, తప్పుతున్నారు. కానీ అప్పుడు అట్లా లేకుండే. సార్ గారు ఎట్లా అంటే ఒక మాట ఇచ్చినారంటే ఖచ్చితంగా దాని మీద నిలబడి అది నెరవేర్చేంత వరకు ఆయన నిద్రపోయకపోయేది. సో అలాంటి ఇప్పుడున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అదే చెప్తున్నాను నేను. ఎన్టీ రామారావు గారు ఏదైతే స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు, 2 రూపాయల కిలో బియ్యం, మద్యపాన నిషేధం అంటే ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్. ఒకసారి ఒక కమిట్మెంట్ అయితే అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిలబడి ఎదుర్కొని చెప్పిన మాట కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఇప్పుడున్న నాయకులు చాలామంది నేర్చుకోవాలి. ఆయన కులాలు చూడలేదు, అప్పుడు మతాలు చూడలేదు, ప్రాంతాలు చూడలేదు. అప్పుడు బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి టికెట్ ఇచ్చిన ఘనత ఆయనదే. ఇప్పుడు అలా లేదు, డబ్బున్న వారికి టికెట్ ఇస్తున్నారు, హోదా ఉన్న వారికి టికెట్ ఇస్తున్నారు. ఆ కుటుంబ పాలన వచ్చింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు తండ్రి చేస్తే కొడుకు రాజకీయం, మనవడు అలా కాకుండా అతను కేవలం కరెక్ట్ లీడరు. పేదలకు ఎవరైతే సర్వీస్ ఇస్తారో, టీటీడీలో కూడా ఎవరైతే నిజమైన స్వామి భక్తుడు ఉన్నారో టీటీడీలో వాళ్ళకే ఆయన ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఇప్పుడున్న రాజకీయాలకి అప్పుడున్న రాజకీయాలు చాలా తేడా. కాబట్టి ఇప్పుడు నాయకులు నేర్చుకోవాలి.
కులాలు మతాలు ప్రాంతాలు వారసత్వం చూడకుండా ప్రజలకు సేవ చేసే వాళ్ళకే టికెట్ ఇవ్వాలి, వాళ్ళకే ప్రోత్సహించాలి. టీటీడీ కానీ దేంట్లోనైనా కానీ అసలైన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలి. ఆయన ఎన్టీ రామారావు గారు ఇచ్చినట్టు ఇప్పుడున్న పార్టీలు కూడా అసలైన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను బ్రదర్.